నమస్తే టీనే న్యూస్ కి స్వాగతం। ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా వెంకటాపురం మండల కేంద్రంలో నాయక్పూడ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు। ముఖ్య అతిథి గౌరవ అధ్యక్షుడు డబ్బా సుధాకర్ నాయకపూడ్ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపన అధ్యక్షుడు హాజరై జెండా ఆవిష్కరించి మాట్లాడారు। ఆదివాసీ నాయకపూడ్ సంస్కృతిలో ఎస్టీలకు చిన్న తెగలకు ఏబిసిడి వర్గీకరణ ద్వారానే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తారని తెలిపారు। ఆదివాసీ పోడుదెబ్బ జెండా ఆవిష్కరణ కార్యక్రమ రెవెన్యూ కార్యాలయం ముందు ఎగరవేశారు। ములుగు జిల్లా కో ఇన్ఛార్జ్ గుర్రం రామారావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది। ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా ఆయన పాల్గొని మాట్లాడారు। కోఆర్డినేటర్ నెమలి నర్సయ్య మాదిగ కూడా పాల్గొన్నారు। మాదిగ దండోరా ఏబిసిడి వర్గీకరణ పోరాటం 30 సంవత్సరంలో పూర్తి చేసుకొని సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీలకు వర్గీకరణతోనే సామాజిక న్యాయం పూర్తిగా అమలవుతుందని తీర్పు రావడంతో అభినందనీయమని అంతటి కృషి చేసిన ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందా కృష్ణ మాదిగ ఆయన అభినందనలు తెలియజేశారు। ఈ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో సుధాకర్ నాయక్పూడ్ మాట్లాడుతూ దేశంలో రిజర్వేషన్ల వ్యవస్థకు తీసుకొచ్చి నిమ్న కులాలకు రిజర్వేషన్లు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్లు చిట్ట చివరి పేదవానికి కూడా విద్య ఉద్యోగ సంక్షేమోపాధి రాజకీయ రంగాలలో ప్రజలకు ప్రజాస్వామ్యవాదులకు మేధావులకు అందే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు। ఇలాంటి చిన్న తెగలు పూర్తిగా కనుమరుగైపోయి అన్యాయానికి గురవుతున్నాయి, అభివృద్ధికి ఆమోద దూరంలో ఉంటా ఉన్నాయి। కాబట్టి ఏబిసిడి వర్గీకరణ జరిగితేనే సమసమ న్యాయం సామాజిక న్యాయం జరుగుతుందని చెప్పేసి ఆ పోడుదెబ్బ తీర్మానం చేయడం జరిగింది। అందుకొరకు ఎస్టీలో వర్గీకరణ కొరకు వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కమిషన్ను ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఉన్నాం। అదేవిధంగా మరి చూసినట్లయితే ఈ యొక్క నాయకపూడు సంస్కృతి చాలా విశిష్టమైనటువంటిది। లక్ష్మీదేవర, పుర్రాజులు, పోతరాజు, కృష్ణస్వామి, మరి చూసినట్లయితే ములుగులో ఉన్న ఘట్టమ్మ తల్లి పూజారులు, నాయకపూడులు మన ప్రపంచం మొత్తం కూడా మొక్కుతున్నటువంటి ఒక మేడారం సమ్మక్క సార్లమ్మ జాతర, సమ్మక్క తల్లి యొక్క ఆడబిడ్డ లక్ష్మీదేవర। మరి ఈ విధంగా చూసినట్లయితే మందమర్రి మా మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి ఒక గాంధారికిల మైసమ్మ తల్లి, ఆదిలాబాద్ పూర్వ జిల్లాలో ఉన్నటువంటి ఒక అర్జునలొద్ది, మరియు చిన్నయ్య పెద్దయ్య, ఇలాంటి అనేక రకాలైన ఒక సంస్కృతి మనకు ఉన్నది, అనేక కళారూపాలు కూడా ఉన్నాయి। ఇవన్నీ కూడా ప్రభుత్వ ఆదరణ లేక కనుమరుగైపోయి పరిస్థితిలో ఉన్నది। లక్ష్మీదేవరణ కానీ మిగతా సంస్కృతి కానీ మ్యూజియంలో చూడాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉన్నది। కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పోడుదెబ్బ పక్షాన్ని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మా యొక్క కళారూపాలను కాపాడండి, మా ఆరాధన స్థలాలను కాపాడండి, మా సంస్కృతిని కాపాడండి। అలాగే ఐటీడీఏ ఉన్నది, ఏటునగరంలో భద్రాచలంలో ఉన్నది। సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ అంటే అన్ని రంగాల లోపల గిరిజనులు అభివృద్ధి చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది, మా సంస్కృతిని కాపాడాల్సిన బాధ్యత ఉన్నది। ఎప్పుడైతే ఆదివాసుల యొక్క సంస్కృతి రక్షింపబడుతుందో అప్పుడు వాళ్ళు జీవించి ఉన్నట్టు లెక్క, ఎప్పుడైతే సంస్కృతి కనుక నాశనం అయిపోతుందో అప్పుడు వాళ్ళు బతికున్నా కూడా చచ్చిపోయిన శవాలతో సమానం అని చెప్పేసి మేము అభిప్రాయపడుతూ, మరి ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నాయక బోర్డుల కోసం ప్రత్యేక ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేసి దానికి కొంత ఫండ్ కనుక కేటాయించినట్టయితేనే ఈ నాయక బోర్డు అభివృద్ధి జరుగుతుంది। లేనట్టయితే ఆ నాయక బోర్డు అణచివేయబడతారు, అనగదొక్కబడతాడు। ఈ యొక్క ఉమ్మడి రిజర్వేషన్ లోపల పూర్తి స్థాయిలో 100కు 150% నాయక బోర్డులకు అన్యాయం జరుగుతూ ఉన్నది। అందుకే పోడుదెబ్బ ప్రధాన డిమాండ్గా ఏబిసిడి వర్గీకరణ కోరుకుంటా ఉన్నాము। మరి ఎస్టీలలో వర్గీకరణకు అయితే ఎట్లా ఉషా మెహ్రా కమిషన్ వేసిర్రో అదేవిధంగా ఎస్టీలలో వర్గీకరణ కోసమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే కమిషన్ ఏర్పాటు చేసి ఆ దిశగా ప్రయత్నాలు చేయాలని చెప్పేసి పోడుదెబ్బ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం। జై ఆదివాసీ, జై పోడుదెబ్బ।